శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 13వ శ్లోకము. ఈ శ్లోకంలో శంకరుల వారు అమ్మవారి యొక్క ఉపాసనా ఫలితం ఏ రకంగా ఉంటుందో తెలియజేస్తున్నారు. నరం వర్షీయాసం నయన విరసన్నర్మ సుజడం తవాపాంగాలోకే పతితమనుధావంతి శతసః గలద్వేణీ బంధాః కుచకలశవిస్రస్తసిచయాః హఠాత్తృట్యత్కాంచ్యో విగలితదుకూలా యువతయః. తల్లి జగజ్జనని వర్షీయాంసం మిక్కిలి ముసలివాడైనను, నయన విరసం వికారము గొలుపు కన్నులు కలవాడైనను, నర్మసు జడం ప్రణయ కామకేళి విలాసాదుల యందు మోటవాడైనను, తవ నీ యొక్క అపాంగాలోకే క్రీగంటి అనుగ్రహ వీక్షణకు పాత్రమైతే నరం ఆ మనుష్యుడు మన్మధుని వలె కనబడి గళద్వేణీ బంధాహ జారుచున్న లేదా విడివడుచున్న జడల యొక్క ముడులు కలవారై కుచ కలస కడవల వంటి స్తనములపై నుండి విస్రస్త జారిపోయిన శిచయాహ పైట కొంగులు కలవారై హఠాత్ ఆకస్మితంగా తృట్యత్కాంచ్య తెగిపోయిన మలనూళ్ళు గలవారై విగలిత దుకూలాహ వీడిపోయిన పోకముడులు కలవారై శతసహ వందల కొలది యువతయౌ యవ్వన దశలో ఉన్న ముద్దరాండ్రు అనుధావంతి అనుసరించి వెంట పరిగెడుతున్నారు. అమ్మా జగజ్జనని మిక్కిలి ముసలవాడైనను, వికారము గొలుపు కన్నులు గలవాడైనను, ప్రణయ కామకేళి విలాసాదుల యందు మూఢుడైనను, నీ యొక్క కృపావీక్షణములకు పాత్రుడైనచో అట్టి వానిని చూచి విడివడి జారివడు జడముడులు కలవారై కడవల వంటి స్తనములపై నుండి జారిపోయేడు పైటి కొంగులు కలవారై అప్పటికప్పుడే విడిపోయిన మలనూళ్ళు పోకముడులు కలవారై వందల కొలది ప్రాయములలో ఉన్న తరుణీమణులు వాని వెంట పరిగెత్తుదురు కదా. అనగా అమ్మవారి అనుగ్రహము అట్టి కురూపుని కూడా మన్మధుని వంటి అందగాని వలె చేయును గల భావం అన్నమాట. జగన్మాత నీ కరుణారస దృష్టి ఏ పురుషుని మీద ప్రసరిస్తుందో అతడు ముసలివాడైనను, అనాకారి అయినను, సమర్థత లేనివాడైనను, ధనము లేనివాడైనను, నపుంసకుడైనను ఈ గుణాలన్నీ అతనిని చూసేవారికి సుగుణాలుగా కనబడి వయసుతో ఉన్న యువతులు అతని పట్ల ఆకర్షితులై అతని చుట్టూ చేరుతారు. నీ చూపులకు ఉన్న శక్తి ఇది అని చెప్పడం శక్యం కాదు తల్లి అని చెప్పేసని, ఓ తల్లి, పురుషుడు ఎంత ముసలివాడైనా, నడవడానికి ఓపిక లేనివాడైనా, అనాకారైనా, కళ్ళు కనిపించకపోయినా, జడుడైనప్పటికీ కూడా నీ కృపకు గనక పాత్రుడైనట్లయితే మదనవతులు తమ యొక్క పయ్యదలో జారిపోతున్న ఆభరణాలు చెదిరిపోతున్న కట్టిన బట్టలు ఊడిపోతున్నప్పటికీ పట్టించుకోకుండా అతని వెంట పడతారు కదా అని చెప్పేసి వర్ణిస్తున్నారు. ఈ 13వ శ్లోకాన్ని గనక ప్రతినిత్యము పారాయణ చేసినట్లయితే వశీకరణ శక్తి, అలాగే పురుషులకు శీఘ్ర వివాహ ప్రాప్తి సంప్రాప్తిస్తుంది. బెల్లము, అరటి పండ్లు, కొబ్బరి నివేదన చేసి ప్రతినిత్యము ఈ యొక్క 13వ శ్లోకాన్ని పారాయణ చేసుకోవాలి. శ్రీమాత్రే నమః.